మొత్తానికి రామ్ చరణ్ $1 మిలియన్ కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. రామ్ చరణ్ కొత్త సినిమా ధృవ అనుకున్నట్లుగానే అమెరికాలో $1 మిలియన్ క్లబ్లో అడుగుపెట్టింది. కంటెంట్ ఉన్న సినిమా కావడం, ప్రమోషన్ కూడా బాగా చేయడంతో ధృవ ఫస్ట్ వీకెండ్లోనే $1 మిలియన్ క్లబ్కు చేరువగా వచ్చింది. మంగళవారం నాడు ఈ మ్యాజిక్ మార్కును దాటేసి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ధృవ ఇంకొన్ని లక్షల డాలర్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. 1.5 మిలియన్ మార్క్ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఫుల్ రన్లో $1.3 మిలియన్ వరకు వసూలు చేస్తుందని అంచనా. ఈ ఏడాది అమెరికాలో టాలీవుడ్కు ధృవ 9వ $1 మిలియన్ మూవీ కావడం విశేషం. ఒక ఏడాదిలో అత్యధిక $1 మిలియన్ మూవీలు రావడం అంటే ఇదే. త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది అమెరికాలో బిగ్గెస్ట్ హిట్గా నిలవడం విశేషం. ఆ చిత్రం $2.5 మిలియన్ దాకా వసూలు చేసింది. నాన్నకు ప్రేమతో $2.9 మిలియన్ తర్వాతి స్థానంలో నిలిచింది. 2 మిలియన్ క్లబ్లో చేరినవి ఆ రెండే. తరువాతి స్థానంలో వరుసగా జనతా గ్యారేజ్ 1.8 మిలియన్, ఊపిరి 1.56 మిలియన్, 24 మూవీ 1.47 మిలియన్, పెళ్లి చూపులు 1.19 మిలియన్, బ్రహ్మోత్సవం 1.15 మిలియన్, సర్దార్ గబ్బర్ సింగ్ 1.07 మిలియన్ ఉన్నాయి. ధృవది ప్రస్తుతం 9వ స్థానం. ఈ చిత్రం 6వ స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయి.